హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ కాయలు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో వీటిని మేము బిక్కికాయలని అంటాము. మరి మీరేమని పిలుస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ సీజన్లో ఎక్కువగా దొరికేది నేరేడు పండ్లతో పాటు ఈ బిక్కికాయలు అనమాట. నేరేడు పండ్లన్నా కొంచెం పుల్లగా వగరుగా తీయగా ఉంటాయి. కానీ ఈ బిక్కి పండ్లు మాత్రం మాగిన తర్వాత చాలా తీయగా కమ్మగా ఉంటాయి అన్నమాట. మాడి పండ్లను ఎలా అయితే మాగబెట్టుకుంటామో అదే విధంగా ఇలా పచ్చిగా ఉన్నప్పుడు ఈ బిక్కికాయలను కోసుకొని ఇంటికి తీసుకెళ్ళి మాడి పండ్లు ఎలా మాగబెడతామో అలా మాగబెట్టుకోవాలి. మాగిన తర్వాత చాలా కమ్మగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళ ఊరండి, నందులూరు దగ్గర చింతలగుంట. మా తమ్ముడు అడవికి కట్టెలకు వెళ్ళినప్పుడు కొంచెంగా వీడియో తీసి నాకు షేర్ చేయరా అని చెప్పాను. ఆ వీడియోనే మీకు షేర్ చేస్తున్నాను. పల్లెటూరు వాతావరణం చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. 4 చినుకులు పడేసరికి కొండంతా చాలా పచ్చగా కలకలలాడుతూ ఎంత బాగుందో చూడండి. ఎంతైనా పల్లెటూరే కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.